నమస్కారం, వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇరు పార్టీలపై ఫైర్. పొన్నూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. సీఎం జగన్ ఎన్నికల సందర్భంగా రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడుపై ఆయన మండిపడ్డారు. చేస్తానన్నాడు. 87,612 కోట్ల రూపాయలు రుణాలు మాఫీ జరిగిందా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అన్నట్టు ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఆయన చేసిన రెండో హామీ ఏమిటో తెలుసా? పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తాను అని అన్నాడు. మరి 14,205 కోట్ల రూపాయలు పొదుపు సంఘాలకు సంబంధించిన రుణాలు, ఇందులో ఒక్క రూపాయలు చేశాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలు అంటూ చంద్రబాబు నాయుడు గారు స్వయంగా సంతకం పెట్టి మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంప్లెట్ లో ఆయన చెప్పిన మూడో హామీ, ఆడబిడ్డ పుడితే మహాలక్ష్మి పథకం కింద 25,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామన్నాడు. కనీసం ఒక్క రూపాయైనా చేశాడా అని అడుగుతా ఉన్నాను. రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు ఆయన చెప్పిన ముఖ్యమైన హామీలు ఇంకొకటి చదవమంటారా? ఇంటింటికి ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి. ఈ పెద్ద మనిషి చెప్పాడు. 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. ఇలా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. ఇంకా ముందుకు పోమంటారా? అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇంతమంది మీరంతా ఇక్కడ ఉన్నారు, మీలో ఏ ఒక్కరికైనా కూడా ఒక్క సెంటు స్థలమైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మీ అందరితో కూడా. రెండు చేతులు పైకెత్తారు. ఇలా 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 ఇలా. ముఖ్యమైన హామీలంటూ ఇంకా ముందుకు పోతే 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు. చేశాడా అని అడుగుతా ఉన్నాను. సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు. చేశాడా అని అడుగుతా ఉన్నాను. ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ నిర్మిస్తామన్నాడు. జరిగిందా అని అడుగుతా ఉన్నాను. పొన్నూరులో ఏమైనా కనిపిస్తా ఉందా అని అడుగుతా ఉన్నాను. మరి అందరూ ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఇవన్నీ ఏదైతే నేను చదివానో, స్వయాన చంద్రబాబు నాయుడు గారు 2014లో ఇదే కూటమిగా ఏర్పడి ముఖ్యమైన హామీలు అని అంటూ ఆయన సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో నుంచి కనీసం ఒక్కటంటే ఒక్కటైనా కూడా జరిగిందా అని అడుగుతా ఉన్నాను. ఈ సందర్భంగా మిమ్మల్ని ఈసారి మాత్రం గట్టిగా రెండు చేతులు పైకెత్తాలి. ఇలా 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 ఇలా. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అయితే
ఏదైతే కేంద్ర ప్రభుత్వం 29వ తారీఖున ఎన్నికల నిధుల్లో వాలంటీర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పింది కాబట్టి వాలంటీర్స్ ఇవ్వలేకపోతున్నారని చెప్పి పదే పదే తిప్పించారు వీళ్ళని, వృద్ధుల్ని. డబ్బులు లేవని తెలుసు. మొదటి తారీఖే తీసుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు నడిపించుకొచ్చారు. విపరీతమైన ఎండలు, వడగాల్పులు, అందులో కూడా తిప్పించి కడాన కుట్రలు కుతంత్రాలు చేసి 33 మంది చనిపోయే పరిస్థితికి వచ్చారు. ఇది నేను చెప్పిన ఇది కాదు, వాళ్ళు ఇచ్చిన ఫిగర్. ఇది మంత్రులు, ముఖ్యమంత్రి చెప్పింది 33 మంది చనిపోయారన్నారు. ఈ 33 కూడా ప్రభుత్వ హత్యలు. ఇవి మీరు డెలిబరేట్ గా ముసలివాళ్ళని చంపేశారు. ఆ ఉసురు ఊరికే పోదు మీ మీద. అంత దుర్మార్గంగా చేసి 33 మందిని చంపేసి, తర్వాత నేను చాలా సార్లు ఆఫీసర్లకి, చీఫ్ సెక్రటరీకి వీళ్ళందరినీ డిమాండ్ చేశాం, మీరు చేసేది కరెక్ట్ కాదు, ఇది మంచి పద్ధతి కాదు అని ఆ రోజు డిమాండ్ చేశాం. కానీ చీఫ్ సెక్రటరీ ఏం పట్టించుకోలేదు. అంటే ఈయన మోచేతిలో నీళ్లు తాగే ఈ అధికార యంత్రాంగం ఆయన కుట్రలు కుతంత్రాలు చేస్తే, ఆ కుట్రలు కుతంత్రాలు అమలు చేసి ఆయన చేసిన ప్రభుత్వ హత్యల్లో వీళ్ళు కూడా భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారు. ఇది క్షమించరాని నేరం. ఒకసారి ఎన్నికలు అనౌన్స్ చేసిన తర్వాత ప్రభుత్వ యంత్రాంగం అనేది ఎన్నికల కమిషన్ కింద పనిచేస్తుంది. ఆల్ పార్టీస్ కూడా ఈక్వల్ ఫుట్టింగ్ ఉండాలి. ఈరోజు ముఖ్యమంత్రి ఆఫీసు కూడా ఎన్నికల్లో పనిచేసుకున్నప్పుడు మాతో సమానంగానే ఉండాలి. అన్ని రాజకీయ పార్టీలు కూడా సమానంగానే ఉంటాయి, సమాన అవకాశాలు ఉంటాయి. అలాంటి సమాన అవకాశాలు ఉండే సమయంలో కుట్ర తీయడం చాలా దుర్మార్గం. మళ్ళీ అదే కుట్రలకు తెరలేపారు. ఈరోజు మీరు చూస్తే మేము డిమాండ్ చేసింది చాలా క్లియర్గా, ఇంటి దగ్గర డిస్ట్రిబ్యూట్ చేయండి. ఇది సాధ్యం. మీకు ఆఫీసర్స్ ఉన్నారు, సచివాలయం ఉంది, యంత్రాంగం ఉంది, ఇది పెద్ద కష్టమైన పని కాదు అని చాలా స్పష్టంగా చెప్తే, మళ్ళీ ఈ ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డి, పిఎంఓలో ఉండే ముఖ్య పైరవికారుడు, పెద్ద పైరవికారుడు ఇతను ధనంజయ రెడ్డి, ఇదే పని. ఒక మిడిల్ మ్యాన్ బ్రోకరేజ్ చేస్తూ ఉంటాడు ఆయన. ఇంకొక పక్క సెర్ఫ్ సిఇఓ మురళీధర్ రెడ్డి, వీళ్ళు కలిసి మళ్ళీ అదే కుట్రకు తెరలేపారు. ఈరోజు మా డిమాండ్ చాలా స్పష్టంగా చాలా సార్లు వెళ్ళాం. ఎలక్షన్ కమిషన్కి ఇచ్చాం, సిఎస్ ఇచ్చాం, చీఫ్ సెక్రటరీకి ఇచ్చాం, గవర్నర్కి ఇచ్చాం. ఎన్డీఏ పార్ట్నర్స్ అన్ని కూడా అందరం కలిసి ఇంటి దగ్గరనే డిస్ట్రిబ్యూట్ చేయాలి, ఇది సాధ్యం, దీనికి అనుకూలమైన స్టాఫ్ ఉన్నారు అని చాలా స్పష్టంగా రిప్రజెంటేషన్స్ ఇచ్చాం. ఇచ్చినప్పటికీ ఈరోజు మీరు చూస్తే ఎన్నికల కమిషన్ ఒకటి చెప్పారు, ఇది పెద్ద కష్టం కాదు, మీరు ఏ విధంగా అయినా సరే దీన్ని అమలు చేయమని వాళ్ళు పంపించారు. ఆమోదయోగ్యంగా అమలు చేయమని పంపించారు. అమలు చేయమని పంపించి ఆదేశాలు ఇస్తే, పోయినసారి జరిగిన సంఘటనలు పునరావృతం కాకుండా కూడా చూడమన్నారు. ఈ 33 ఏవైతే హత్యలు జరిగాయో అలాంటి జరగనీయకుండా చూడండి, ఇవన్నీ కూడా జాగ్రత్తగా చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత ఈరోజు చూస్తే కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇరు పార్టీలపై ఆయన విమర్శలు చేశారు. कर्नाटक से अमित शाह, नरेंद्र मोदी गुजरात से है, फिर वहां पर उन लोगों को ज्यादा मदद गुजरात से मिलेंगे, नहीं तो हमारे नेता खड़गे जी को कर्नाटक से मदद मिलने वाले हैं. इसीलिए हमारे भाइयों से एक ही गुजारिश है, खड़गे जी को आप मदद दे दो, 25-26 सीट कर्नाटक से दिलाओ, केंद्र में सरकार बनाएंगे, लाल कोटा पे तिरंगा झंडा लहराने का जिम्मेदारी प्रियंका जी उठाने वाली है, राहुल जी उठाने वाले. हम साथ में रहकर, साथ खड़े रहकर मोदी जी को हराएंगे. मोदी जी आज तक अमित शाह जी ईडी, इनकम टैक्स, सीबीआई को इस्तेमाल कर रहे थे,
चुनाव जीतने के लिए। अभी मेरे समाचार मिला है तेलंगाना कांग्रेस पार्टी ऑफिस में दिल्ली पुलिस पहुंचा हुआ है। सोशल मीडिया में कोई पोस्टिंग लगाया, इसीलिए तेलंगाना के कांग्रेस अध्यक्ष को, तेलंगाना मुख्यमंत्री को हम अरेस्ट करते बोल के नोटिस लेकर तेलंगाना गांधी भवन में पहुंच गए। इसका मतलब नरेंद्र मोदी जी ईडी, इनकम टैक्स, सीबीआई हो गए, अभी दिल्ली पुलिस को इस्तेमाल कर रहे चुनाव जीतने के लिए। यहाँ पर कोई डरने वाले नहीं है भाई, यहाँ पर पलट के जवाब देने वाले हैं। देखेंगे आने वाले चुनाव में नरेंद्र मोदी जी और अमित शाह को हरा के दिखाएंगे कर्नाटक और तेलंगाना में, क्योंकि राहुल जी कन्याकुमारी से लेकर कश्मीर तक पद यात्रा किए। कर्नाटक में सरकार बने, तेलंगाना में भी सरकार बने, आने वाले दिनों में महाराष्ट्र में भी अपना सरकार बनने वाले, केंद्र में भी अपना सरकार बनने वाले। अपने लिए अपना नेता है खड़गे जी है, अपने नेता सोनिया जी है। इसीलिए मेरा गुजारिश यहाँ के सेडम के लोगों को, मैं हैदराबाद में रहता हूँ, बगल के तेलंगाना आपको पता है, मेरा असेंबली भी कोडंगल है। आप लोगों को कभी भी जरूरत पड़े मुझे एक आवाज दो, मैं यहाँ हाजिर हूँगा। आप लोगों को कभी भी जरूरत पड़े तो सीधा सीधा हैदराबाद चल कर आओ, मैं वहां रहता हूँ। आप लोगों के लिए काम करने के लिए, आप लोगों को मदद करने के लिए हमेशा मैं हाजिर रहता हूँ। यही मेरा भाषण खत्म करते हुए मैं आपसे छुट्टी लेता हूँ। जय कांग्रेस। కాంగ్రెస్ లీడర్ జగ్గారెడ్డి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన వివరణ ఇచ్చారు. జవాబు కేసీఆర్ కి ఇంతకంటే కేసీఆర్ కి దడ చుట్టుకున్నది. ఎందుకు చుట్టుకున్నది అంటే వాళ్ళకు ఒక్క సీటు కూడా వస్తలేదు, ఎంపీ సీటు ఒక సీటు కూడా బీఆర్ఎస్ ఈ తెలంగాణలో గెలుస్తలేదు. అందుకే కేసీఆర్ కి దడ చుట్టుకున్నది, భయం చుట్టుకున్నది, నిద్ర కరువైపోయింది. ఏడాదికి ఒకసారి, 5 ఏళ్లకు ఒకసారి బహిరంగ సభలు వచ్చి మాట్లాడే కేసీఆర్ గారు సడన్లీగా రోడ్ షోలకు వచ్చేస్తున్నాడు. ఆయన అంటే ఒక సీటు కూడా బీఆర్ఎస్ వస్తలేదనే భయం చుట్టుకొని ఏదో రకంగా సీట్లు పెంచుకోవాలి అనే ఒక ఆలోచనతో, ఒక ఉద్దేశంతో ఏదో రకంగా మళ్ళీ ఈ కొత్త నాటకానికి తెరలేపి ఆయన ఈరోజు మళ్ళీ రోడ్ షోలకు వీధిన పడ్డాడు మన కేసీఆర్ ప్రతిపక్ష నాయకుడు. ఏమంటారు శ్రీనివాస్ గారు? ఒకటి శ్రీనివాస్ గారు మీరు మంచి పాయింట్ అడిగారు. ఎప్పుడైనా భగవత్ గారు ఆర్ఎస్ఎస్ చీఫ్ ఇంత ఓపెన్గా ఎప్పుడైనా వచ్చిండా? ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము కూడా అనుకూలమే అని భగవత్ గారు రావడము, అమిత్ షా గారు మొదటిసారి ఎస్సీ ఎస్టీ బీసీల గురించి మాట్లాడడము, దీని కారకుడు ఎవరు? ఈరోజు వాళ్ళిద్దరు భయంతో బయటకు వచ్చిందంటే దీని కారకుడు రాహుల్ గాంధీ గారు. రాహుల్ గాంధీ గారు ఎప్పుడైతే ఎస్సీ ఎస్టీ బీసీలు ఇప్పుడున్న పాపులేషన్ ప్రకారం ఇంకా పెంచుతాము అని వారు అన్నారో ఆనాటి నుంచి వాళ్లకు ఇక ఇప్పుడు గుడి కాదు, ఇప్పుడు జనాలు ఎస్సీ ఎస్టీ బీసీలు మార్పు వచ్చేసింది. రాహుల్ గాంధీ గారు యొక్క ప్రెస్ ఆయన యొక్క ప్రకటనకు ఆయనకు ఆకర్షులవుతున్నారు కాంగ్రెస్ పార్టీకి అనే ఒక భయంలో భాగమే భగవత్ గారు ఈరోజు. అంటే ఇది కూడా కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారు ఒక ఘనతే కదా. ఈరోజు భగవత్ గారు, అమిత్ షా గారు ఓపెన్గా మాట్లాడారు అంటే దాని కారకుడు ఎవరు? రాహుల్ గాంధీ గారు. ఆయన ఇచ్చిన ప్రకటననే ఈరోజు భాగవత్ గారు వాళ్ళందరూ కూడా మాట్లాడారు. ఇది కూడా ఎస్సీ ఎస్టీ బీసీలు గమనించండి, మైనార్టీలారా మీకు కూడా డోకా లేదు, గమనించండి. రాహుల్ గాంధీ గారికి
అందుకే ఎస్సీ ఎస్టీ బీసీలో మేమేం కొడుతున్నాము, రాహుల్ గాంధీ గారు ఎస్సీ ఎస్టీ బీసీలకు అనుకూలంగా ఉన్నాడు, ఇంకా రిజర్వేషన్ పెంచుతా అన్నాడు. అందులో భాగమే భాగవత్ గారు, ఆర్ఎస్ చీఫ్ అమిత్ షా గారు వీళ్ళందరూ బయటకు వచ్చిరు. ఇక ఎస్సీ ఎస్టీ బీసీలకు డోకా లేదు, రాహుల్ గాంధీ గారు అండగా ఉన్నారు. అందుకే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితే, ప్రధానమంత్రి చేస్తే ఇంకా ఇంకా ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీలకు, మైనార్టీలకు అనేది కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా ఇటు తెలంగాణ ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, భారతదేశ ప్రజలకు స్పష్టంగా తెలియదు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఈ రెండు పార్టీలకు తోడు ఎంఐఎం పార్టీ, వీళ్ళ ముగ్గురు కలిసి ఒప్పందం కుదుర్చుకొని మీకు మేము మాకు మీరు, మన ఇద్దరికి ఎంఐఎంఐ అనే విధంగా మూడు పార్టీలు కుమ్ముక్కై ఈరోజు తీవ్రమైనటువంటి తప్పుడు ప్రచారము, అబద్ధాల ప్రచారము, బురదజాలేటువంటి ప్రచారము కలిసికట్టుగా చేస్తుంది. ఒక ఆయన అంటాడు రిజర్వేషన్స్ తీసేస్తారని, ఇంకో ఆయన అంటాడు హైదరాబాదు కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటిస్తారని, ఇంకో ఆయన అంటాడు కృష్ణా నదిని ఢిల్లీకి పంపించేస్తున్నారని. మా మాటలకు తలా తోక లేకుండా ఈ మూడు పార్టీలు ప్రయత్నం చేస్తా ఉన్నాయి. బీజేపీని ఓడించడం, మోడీ గారిని అడ్డుకోవడమే వీళ్ళ ఉమ్మడి కుట్ర. రెండు పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు క్రింద స్థాయిలో ఎవరూ లేరు. క్రింద స్థాయిలో కాంగ్రెస్ పార్టీ కానీ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ ఎవరు కూడా ఆ పార్టీల నాయకులు అన్న మాటలు నమ్మడం లేదు. క్రింద స్థాయిలో అందరూ కూడా బీజేపీ రావాలని ఏకగ్రీవంగా గ్రామాలు గ్రామాలు తీర్మానం చేస్తా ఉన్నాయి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలని గ్రామాలు గ్రామాలు ఏకైకంగా తీర్మానం చేసుకుని ముందుకెళ్తా ఉంటే బావిలో కప్పలలాగా లేక పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగినట్టుగా ఈ రెండు పార్టీల నాయకులు వివరిస్తా ఉన్నారు. హైదరాబాద్ లో ఈ రెండు పార్టీలు కూడా మజ్లిస్ పార్టీ గెలుపు కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది, బీఆర్ఎస్ పార్టీ అదే ప్రయత్నం చేస్తున్నది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఫెరోజ్ ఖాన్ ఓపెన్ గా చెప్పాడు, మాకు పార్టీ హైకమాండ్ నుంచి ఆదేశాలు వచ్చాయి, ఎట్టి పరిస్థితుల్లో ఓల్డ్ సిటీలో ఓవైసీని గెలిపించాలని మాకు ఆదేశాలు వచ్చాయి, కానీ ఈ ఎలక్షన్స్ వరకే ఉంటుంది, తర్వాత నా యొక్క పోరాటం ఎంఐ మీద కొనసాగుతున్నాయని చెప్పిన విషయం మనం చేస్తాం. అఫీషియల్ గా నేను చెప్పిందిగా. ఆ రకంగా ఇటు కాంగ్రెస్ పార్టీ, మరొక దిక్కు బీఆర్ఎస్ పార్టీ, మజ్లిస్ పార్టీ కొమ్ము కాస్తా ఉన్నారు. ఇద్దరు కూడా నేనంటే నేనని పోటీలు పడి చెరొక దిక్కు సంఘనాకుతున్నారు ఓవైసీని. ఇంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారు. అనేక నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ సైలెంట్ గా ఉంది, అనేక నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ పార్టీ సైలెంట్ గా కనిపిస్తున్నారు. ఈ రెండు పార్టీలు పైకి కొట్టుకున్నట్లు టూ ఫైటింగ్ చేస్తూ ఈరోజు ఎమ్మెల్యే టీజేఆర్ సుధీర్ బాబు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలపై ఆయన మండిపడ్డారు. ఒక్క శాశ్వత నిర్మాణం కూడా చేయకుండా దోచుకున్న గజ దొంగల ముఠాకి బాసు నువ్వు. ఈ దేశంలో వైట్ కాలర్ నేరస్తుడు ఎవడైనా ఉన్నాడు అనంటే, ఈ దేశంలో రాజకీయాలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదనే ధ్యేయంగా రాజకీయాలు చేసే కుయుక్తి కలిగిన రాజకీయ నాయకుడు ఎవడైనా ఉన్నాడు అనంటే, ఆంధ్ర రాష్ట్ర పరువుని పదే పదే దిగజార్చిన వాడు ఎవడైనా ఉన్నాడంటే అది నువ్వే చంద్రబాబు నాయుడు. నువ్వే
నీ జీవితం అంతా డ్రామాలు, నీ జీవితం అంటేనే దోచుకోవటం, నీ జీవితం అంటే వెన్నుపోటు పడవటం, నీ జీవితం అంటే ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటం, జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్ని దోచుకున్న గజ దొంగలు మీరు. ఇంకా సిగ్గు రాకుండా గౌరవ ముఖ్యమంత్రి గారిని పదే పదే అవహేళన చేయటం, మాట్లాడటం. ఏమయ్యా అంటే ఈ రాష్ట్రానికి పరిపాలించడానికి పేటెంట్ హక్కు ఉందా? నువ్వే పరిపాలించాలని ఏమన్నా రాజ్యాంగంలో రాసిపెట్టుందా? నువ్వు తప్పించి తెలియగలిగినోడు ఎవరు లేరనుకుంటున్నావా? ఏముందయ్యా నీ తెలివితేటలు? ఏం సాధించావు ఈ రాష్ట్రానికి? విభజన సమయంలో విభజనకి కారకుడు నువ్వే. అదే కాంగ్రెస్ విభజన అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీతో తెలంగాణ జతగట్టిన నువ్వు ఒక రాజకీయ బ్రోకర్వి, రాజకీయ వ్యభిచారివి. నువ్వు కేవలం డబ్బులు సంపాదించడం కోసం, ఆస్తులు కూడగట్టుకోవడం కోసం, నీ అనునాయులైన సంస్థలకు దోపిడీని చేసి పెట్టడం కోసము రాజ్యాంగపరమైన సీఎం పదవిలో ఉండి ప్రజల యొక్క ధనం, మాన ప్రాణాలు దోచుకున్న దొంగవి నువ్వు. ఒక స్కిల్ స్కాము, ఒక ఫైబర్ నెట్ స్కాము, అనేకమైన స్కాములు చేసే బాబులు నువ్వు. ఈ దేశంలో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రికి నీ అంత నీచమైన చరిత్ర లేదు. నీ పార్టీని తీసుకొని అందలమెక్కి ఈ రోజు వరకు నందమూరి వంశులకి అసలు స్థానమే లేకుండా చేసిన నీచమైన రాజకీయ చరిత్ర నీది బాబు. నువ్వే మాట్లాడతావు? తండ్రి చనిపోతే ఒంటరిగానే నిలబడితే కాంగ్రెస్ పార్టీ కేసులు పెట్టి బాధ పెడితే, అవమానపరిస్తే ఏ మాత్రం ఒక్క క్షణం కూడా బాధపడకుండా ప్రజల కోసం నిలబడ్డాడు, ప్రజలతోనే ఉన్నాడు. సుమారుగా 5,000 కిలోమీటర్ల పాదయాత్ర చేశాడు. ప్రజల యొక్క మనస్తత్వాన్ని అర్థం చేసుకున్నాడు. ఈ రాష్ట్ర యొక్క స్థితి గతులను అర్థం చేసుకున్నాడు. ఈ రోజున తిరుగులేని మహానాయకుడిగా ఎదిగాడయా మా నాయకుడు. మా నాయకుడికి ఈ దేశంలో చరిత్ర ఉంది. మా నాయకుడు ఎవరి పార్టీని లాక్కోలా, ఎవరిని వెన్నుపోటు పడాలా, ఒక్కడే పార్టీ పెట్టుకున్నాడు, ఒక్కడే గెలిచాడు, రేపు కూడా ఒక్కడే ఉంటాడు, ఒక్కడే గెలుస్తాడు. నీకు దిమ్మ తిరిగిపోయి. కడియం శ్రీహరి కీలక ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ సీఎం కడియం శ్రీహరి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పై పలు విమర్శలు చేశారు. నాయకుడు డ్యాన్సులు చేస్తాడు, పాటలు పాడతాడు, డప్పులు కొడతాడు, తోడలు కొడతాడు. అంత సీనియర్ వ్యక్తి ఇట్లాంటివి చేయవచ్చా లేదని కూడా ఆలోచన లేకుండా చాలా చాలా గలీజ్గా మాట్లాడుతున్నాడు. అయినా పర్వాలేదు. కానీ కనీసం రాజయ్యకు వరంగల్ బీఆర్ఎస్ టికెట్ ఇస్తే కొంత బాగుండేది. రాజయ్యకు నాకు పడకపోయినా ఆ బీఆర్ఎస్ పార్టీకి 10 ఓట్లు పడాలి అంటే రాజయ్య గారికి టికెట్ ఇచ్చినా బాగుంది. రాజయ్య గారికి టికెట్ ఇవ్వకపోగా బీఆర్ఎస్ టికెట్ ఫైనలైజ్ చేసే రోజున ఫామ్ హౌస్ కూడా రానియలేదు. నీ మొక్కలు చూపించొద్దు నాకు అని చెప్పి టికెట్ డిక్లేర్ అయిన తర్వాత వేరే వాళ్ళు పట్టుకొని పోయి ఈయన ఉండాలి, ఈయన ఉంటే కడియం శ్రీహరికి వ్యతిరేకంగా బాగా మాట్లాడతాడు, మనకు ఉపయోగపడతాడని చెప్పి కొంతమంది తీసుకొని పోతే ఈయన కూడా పోయి బతిలాడి ఆ పార్టీలో చేర్చుకున్నావు బాగానే. కానీ నువ్వు రాజయ్య గారి మీద ప్రేమ ఉంటే, రాజయ్య గారికి గతంలో అన్యాయం జరిగింది అని మీరు అనుకుంటే రాజయ్య గారికి బీఆర్ఎస్ టికెట్ ఎందుకు ఇవ్వలేదు? అంటే ఇదంతా మోసపెత్తుగడం. ఆయనకు మనసులో ఒకటి ఉంటుంది, బయటకు ఒకటి మాట్లాడుతూ అంటాడు. అది నేను స్వయంగా అనేక సందర్భాల్లో చూశాను. ఎదురుగా నీ అంత గొప్పవాడు లేడని మాట్లాడతాడు, కానీ వీడు విధవాని మనం బయటికి వెళ్ళగానే మాట్లాడతాడు. తెలంగాణను అన్ని రకాలుగా ఆగం చేసి వరంగల్ను ప్రత్యేకంగా ముక్కచెక్కలు చేసి ఇవాళ ఏదో సానుభూతి ప్రకటించడానికి వచ్చాడు. వరంగల్ పట్టణాన్ని ఏం అభివృద్ధి చేశారు మీరు? ఎన్నిసార్లు ముత్తుకున్నా నేను కనీసంగా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయండి అని చెప్పి 10 సార్లు పోయి బతిలాడినాం. ఎందుకంటే ఒక సిటీకి మాస్టర్ ప్లాన్ అనేది లేకుండా అభివృద్ధి అనేది కష్టం. ప్లాన్డ్ అభివృద్ధి ఉండదు. ఇప్పుడు ముబ్బడిగా అనేక రకాలైన డెవలప్మెంట్స్ వస్తుంటాయి. కాబట్టి మాస్టర్ ప్లాన్ అప్రూవ్ చేయమని అడిగినాం. 3 ఏళ్ళు దగ్గర పెట్టుకున్నాడు, ఈ రోజు వరకు కూడా మాస్టర్ ప్లాన్ అప్రూవ్ కాలేదు.
అంటే వరంగల్ పైన ఆయనకున్న ప్రేమ ఏంటి? ఒక ఓఆర్ఆర్ లేదు, మొత్తుకొని సచ్చినాం. ఒక అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ప్రతిపాదన లేవు, మొత్తుకొని సచ్చినాం. ఏనాడు పట్టించుకో. ఎందుకో కానీ వరంగల్ పైన ఆయనకు ఒక రకమైన కోపం. ఎందుకో కానీ వరంగల్ అంటే ఆయనకు ఒక రకమైన వ్యతిరేకత. ఎందుకంటే వరంగల్ గడ్డ మీద ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన అభిప్రాయం. వరంగల్ గడ్డ మీద పోరాటాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ప్రశ్నించే వాళ్ళు ఎక్కువ ఉంటారు, ఉద్యమాలు చేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు అనేది ఆయన భయం. అందుకనే వీళ్ళ నోర్లు మూయాలి అంటే ముక్కలు చేయాలి అని మన జిల్లాను ఆగం చేసిన వ్యక్తి ఆయన. మంగళగిరిలో నారా బ్రాహ్మణి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఆయన విజన్ ఏంటంటే ఎటువంటి సపోర్ట్ నాకు అందించారో అటువంటి సపోర్ట్ మంగళగిరిలో ఉన్న మహిళలందరికీ, ఆయన అమ్మలు కానివ్వండి, లేకపోతే అవ్వలు కానివ్వండి, అక్క చెల్లెలు కానివ్వండి, వాళ్ళందరికీ అందించాలనేది ఆయన విజన్, ఆయన హార్డ్ వర్క్ అంతా. అదే కాకుండా ఏ కంపెనీలో హెరిటేజ్ ఫుడ్స్లో నేను పనిచేస్తున్నాను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా, అదే కంపెనీలో నారా లోకేష్ గారు కూడా పనిచేయటం జరిగింది ఇంతకుముందు. ఆ కంపెనీలో ప్రతిరోజు మేము మహిళా రైతుల స్టోరీస్ గురించి వినేవాళ్ళమి, చూసేవాళ్ళమి. రాత్రింపగలు గ్రామాల్లో మహిళలు కష్టపడి పాలు ఉత్పత్తి చేసి మా కంపెనీకి అందిస్తే వాళ్ళకి ఆదాయం వచ్చేలాగా చూసేవాళ్ళమే. ఆదాయంతో పాటు వాళ్ళకి కేవలం డబ్బులే కాదు, కానీ వాళ్ళ గ్రామంలో, వాళ్ళ సొసైటీలో, వాళ్ళ కమ్యూనిటీలో వాళ్ళ విలువ కూడా చాలా పెరిగేది. ఇది చూసి మాకు ఎంతో సాటిస్ఫాక్షన్ కలిగింది. మేము కూడా ముందు ఏం చేసినా కూడా మహిళల మీద ఒక పాజిటివ్ ఇంపాక్ట్ ఉండాలి, మహిళలకి ఒక ఆదాయం వచ్చేలా చూడాలి అని అప్పుడే మేము డిసైడ్ అయిపోయాము. ఏ సాటిస్ఫాక్షన్ ఏదైతే అప్పుడు వచ్చేదో దానికన్నా మించి ఎక్కువ సాటిస్ఫాక్షన్ స్త్రీ శక్తి ప్రోగ్రామ్ సక్సెస్ ద్వారా మాకు కలుగుతుంది. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇప్పుడు లోకేష్ గారి విజన్ ఏంటంటే మంగళగిరిలో ఉన్న ప్రతి మహిళ తన కాళ్ళ మీద తన నిలబడాలి. అదే కాకుండా మీరందరూ ఆనందంగా ఉండాలి, మీరందరూ చాలా హ్యాపీగా ఉండాలనేది. కానీ ఇప్పుడు 2019 ఎలక్షన్ గురించి మాట్లాడాలంటే మీకు అందరికి తెలిసిందే, లోకేష్ గారు ఓటమి ఎదుర్కొన్నారు మన మంగళగిరిలో. చాలా మంది అప్పుడు చెప్పడం జరిగింది, మళ్ళీ మంగళగిరి నుంచి ఎందుకు కంటెస్ట్ చేయాలనుకుంటున్నారు, ఏమైనా సేఫ్ సీట్ చూసుకోవచ్చు కదా, మన కుప్పం లాంటి సీటు లేకపోతే హిందూపూర్ లాంటి సీట్ చూసుకోవచ్చు కదా, మళ్ళీ ఇక్కడ ఎందుకు అని చెప్పి నారా లోకేష్ గారు అప్పుడు అందరికీ చెప్పడం జరిగింది, మంగళగిరిలో ఉన్న ప్రజలందరూ నా కుటుంబ సభ్యులు. అదే కాకుండా నా విజన్ ఏంటంటే మంగళగిరిని భారతదేశంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దాలి, నంబర్ 1 నియోజకవర్గంగా తీర్చిదిద్దాలనేది. మీరు చూస్తున్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా గత 5 సంవత్సరాలుగా ఆయన ప్రతిరోజు మంగళగిరిలో చాలా కష్టపడుతున్నారు, చాలా కమిటెడ్ గా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఎటువంటి గవర్నమెంట్ సపోర్ట్ లేకపోయినా ఆయన మంచి ఐడియాస్ కోసం ఆయన 29 ప్రోగ్రామ్స్, సంక్షేమ ప్రోగ్రామ్స్, పథకాలు ఇక్కడ నడపడం జరుగుతుంది. అందులో కొన్ని చెప్పాలంటే స్త్రీ శక్తి ఒకటి. అదే కాకుండా నూతన వధువరులకు పెళ్లి కానుక ఇవ్వటం జరుగుతుంది. అది కూడా దళితుల ఇళ్లలో వాళ్ళ పెళ్లికి కూడా చాలా సపోర్ట్ చేయటం, తాలిబొట్టు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కాంగ్రెస్ భారీ బహిరంగ సభలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి, ఇరు పార్టీలపై ఫైర్. పొన్నూరులో సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభ, చంద్రబాబు నాయుడుపై ఫైర్. ఏపీ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.